హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే సేమియా ఉప్మా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, డిన్నర్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ కోసం ఒక బాండీ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే పల్లీలు, అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు సేమ్యాను వేసేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా ఒక 4 to 5 మినిట్స్ సేమ్యాను బాగా దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకోవడం వలన సేమ్యా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో 1 కప్పు సేమ్యాకి 1 కప్పు వేడి వాటర్ వేసుకోండి. అంటే వాటర్ బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోండి. చల్లటి నీరు అస్సలే వేయకూడదండి. చల్లటి నీరు వేసినట్లయితే సేమ్యా ఉప్మా అనేది గట్టిపడుతుంది, అలాగే టేస్ట్ అనేది బాగుండదన్నమాట. కాబట్టి వేడి వాటర్ మాత్రమే వేసుకోండి. అది కూడా 1 కప్పు సేమ్యాకి 1 కప్పు వేడి వాటర్ వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. సేమ్యా ఉప్మా రెడీ.